నిన్న మహబూబాబాద్లో మరియు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో కేటీఆర్ గారు మాట్లాడే ప్రతి మాట కూడా మేము విన్నాం. పూర్తి బాధ్యతారాహిత్యంగా కేవలం తనకు తాను తెలంగాణ ప్రజలకు మళ్ళొకసారి ప్రతిపక్ష నేతగా పరిచయం చేసుకునే కార్యక్రమము, సందర్భం లేని మాటలతోటి, ఉదాహరణలతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేల్చడానికి ఉపయోగించుకుంటా ఉన్నాడు. ఈరోజు 1 సంవత్సరం కాబోతా ఉంది. పరిపాలనలోని ప్రతి రంగాల్లో, ప్రతి అంశంలో గత 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన మెరుగ్గా ఉంది. ఇది కేటీఆర్ గారికి ఇట్లా వస్తే రుజువులతో సహా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మచ్చుక్కొని మీకు చెప్తా. ఈరోజు పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల గురించి మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్. కేవలం కేటీఆర్ గారు విదేశాల ట్రిప్లకు పోయినప్పుడు, దావోస్కో ఇంకొకరికో పోయినప్పుడు ఏదో ఒక ఎంఓయూ అనుకుంటా మీడియా హల్చల్ చేసేది, అది మీ అందరికీ తెలుసు. కానీ ఈ రోజు వారానికి 2-3 కంపెనీలతోటి అటు శ్రీధర్ బాబు గారి సమక్షంలోనో, ఇటు ముఖ్యమంత్రి గారి సమక్షంలోనో ఎంఓయూలు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ వారంలోనే ఆ పేర్లు కూడా అన్ని కంపెనీలు వస్తా ఉన్నాయి. చెప్పుకోవడానికి పోతే లిస్ట్ చాలా పెద్దగా ఉంటది. ఫార్మా కంపెనీలతోటి మొన్న 2 రోజుల క్రితం, నిన్న మళ్ళా ఇంకొక కంపెనీ, దిగ్గజ కంపెనీ తోటి, ఇట్లా అనేక వేల కోట్ల రూపాయలు ఈ రోజు పారిశ్రామిక రంగంలో తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వస్తా ఉన్నాయి. విద్య విషయంలో కూడా అనేక విప్లవాత్మకమైన మార్పు ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న 2016-17 నుంచి పెండింగ్ లో ఉన్న కాస్మెటిక్ ఛార్జెస్ గాని, డైట్ ఛార్జెస్ గాని, విద్యా